14th వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి ఈ రోజు నాకు సార్ రావడంతో డబుల్ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ చేశారు. మీకు కూడా తెలుసు, సాటర్డే రోజు ఎపిసోడ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది రోహిణి, సండే రోజు ఎలిమినేట్ అయ్యి వెళ్ళపోబోతుంది విష్ణుప్రియ అనేది క్లియర్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషనే. అయితే ఈ సందర్భంలో నాకు సార్ ఫస్ట్ వీక్ నుంచి 14th వీక్ వరకు మీకు ఏ వీక్లో ఎక్కువగా మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అది చెప్పమని అడుగుతారు అనమాట. ఒక్కొక్క హౌస్ మేట్ ఉన్నదే 7 మెంబర్స్ని అడుగుతారు అనమాట. ఆ విధంగా అడుగుతారు. మరి ఎవరెవరు ఏ విషయంలో రిగ్రెట్ అయ్యా అని చెప్తున్నారు ఏంటి, మరి విష్ణుప్రియ రిగ్రెట్ అయ్యా ఈ విషయంలో, పృథ్వీ విషయంలో రిగ్రెట్ అయ్యా అని అయితే చెప్పింది. మరి ఎందుకు విష్ణుప్రియ రిగ్రెట్ అయ్యింది అని చెప్పింది అంటే షాకింగ్, నిజంగా అది వినేసరికి ఒక్కసారి షాకింగ్. ఈ మాట ఏదో మీ ఫాదర్ వచ్చిన రోజు చెప్పుంటే అయిపోయేది కదమ్మా అని అయితే నాకు అనిపించింది. అలా కనుక చెప్తే బాగుండేది అయితే అనిపించింది. దాన్ని కూడా జెన్యున్గా చేస్తూ బయటికి తెలియకుండా చేసుకుంటూ వచ్చింది. దాని కారణంగా ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. లేదు అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా ఆ పదం ఆయన అన్నాడు, ఆ రోజు తను చెప్పినట్టయితే ఆడియన్స్ కూడా తెలిసేది. అదేంటి అనేది క్లియర్గా నేను చెప్తా అసలు ఏంటి అనేది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, దానికోసమే మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ అవినాష్ని అయితే పిలుస్తాడు. 1 to 14 వీక్స్కి సంబంధించినటువంటి ఒక పోల్ టైప్ అయితే ఏర్పాటు చేస్తారు. బోర్డు మనం మామూలుగా బోర్డ్స్ పెడతారు కదా, ఆ విధంగా అయితే పెడతారనమాట. అవినాష్, నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి నీ నుంచి మొదలు పెడతానే నాకు సార్ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడంతో నువ్వు ఏ వీక్లో రిగ్రెట్ అవుతున్నావు అవినాష్ అంటే, నేను 12th వీక్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే 12th వీక్లో నేను మెగా చీఫ్గా ఉన్న టైంలో రోహిణి అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో నేను మధ్యలో కల్పించుకొని దాన్ని సద్దుమణిగేలా చేయాల్సింది. కానీ అది వాళ్ళిద్దరి మధ్య నేను ఎందుకులే, ఇద్దరు అమ్మాయిల మధ్య నేను దూరడం ఎందుకులే అనుకున్నా. అది నాకు కొంచెం రిగ్రెట్ అనేది అనిపిస్తుంది సార్ అని అయితే అవినాష్ చెప్తాడు. తర్వాతకి ప్రేరణ అని పిలుస్తారు. ప్రేరణ ఏంటమ్మా నీదంటే, ప్రేరణ వచ్చేసి నాకు 11th వీక్లో మెగా చీఫ్గా ఉన్నప్పుడు నేను కొంచెం అతి చేశానేమో అనిపించింది సార్. ఆ పరంగా నాకు అనిపిస్తుంది, ఆ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా ఆ విషయంలో అని చెప్తే, ఇంకంతేనా ఈ వీక్లో ఏందమ్మా పరిస్థితి అంటే, ఈ వీక్లో బాగానే చేశాను కదా సార్ అంటే, ఎక్కడ చేసావమ్మా, రంగుబడితి టాస్క్లో నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు అంటే బ్యాలెన్స్ చేయాలనుకున్నాను సార్ అంటది. ఇక్కడ బయాసడ్గా చేసిందని మనకు నిన్ననే తెలుసు క్లియర్గా. యాక్చువల్గా గౌతమ్ ఓట్ అప్పీల్ దక్కించుకోవాల్సింది, ప్రేరణ సంచాలకులుగా చేసినటువంటి ఆ తప్పు వల్ల ఈ మళ్ళీ మొత్తం చెప్పలేదు సార్. ఏమన్నా అక్కడ నువ్వు తప్పు చేసినావు అన్నాడు, అంతే, క్లోజ్. దానివల్ల ఒక మనిషి మరి కోల్పోయిన ఓటు అప్పీల్ అనేది మాత్రం చెప్పలేదు. ఆ రకంగా అది చెప్పాడనమాట. నువ్వు కలర్ కరెక్ట్గా చెక్ చేయలేదే విధంగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాతకి అదే సందర్భంలో ఇక అది ఆ విధంగా అయితే ప్రేరణ అయిపోతుంది. తర్వాతకి ప్లస్ పోల్కి రోప్ చుట్టేది ఉంటుంది కదా, రోల్ చేసేది ఉంటుంది కదా, దాని విషయంలో కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఒక శారీ తెప్పించి అక్కడ ఉన్నటువంటి 1 to 14 వీక్స్ సంబంధించినటువంటి ఆ బోర్డు ఉందిగా, దాని చుట్టూ శారీ రోల్ చేయి ప్రేరణ అంటే, ప్రేరణ దాని చుట్టూ రోల్ చేస్తుంది. చేసిన తర్వాత నబీల్ చూసావా, రోల్ చేయడం అంటే ఈ విధంగా ఉంటుంది, నీలాగా కాదు, నీకు తుత్తర ఎక్కువ నబీల్, ఆ తుత్తర లేకుంటే బాగుండేది, అనవసరంగా గేమ్ దగ్గర పడుతున్న కొద్దీ నువ్వు తుత్తర ఎక్కువ పెంచుకున్నావు, దానివల్ల నీ గేమ్ ఆగమవుతుందని అయితే నబీల్ కూడా చెప్పడం జరిగింది. నబీల్ కూడా అపాలజీ అడగండి, సారీ సార్ నేను ఏమైనా చేసి ఉంటే నాకు తెలియకుండా అన్నట్టుగైతే, ఏదైనా తప్పు జరిగితే క్షమించండి అని అయితే నబీల్ కూడా నాకు సార్ అడుగుతారు అనమాట. ఆ విధంగా ఇది ప్రేరణ కంప్లీట్ అయిపోతుంది, ప్రేరణ వెళ్ళిపోతుంది. తర్వాత చూస్తే రోహిణిని పిలుస్తారు. రోహిణిని పిలిచి, రోహిణి వచ్చిన తర్వాత, రోహిణి ఏందమ్మా ఏ వీక్లో అంటే, రోహిణి 10th వీక్ నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే స్నేక్ ఫీడ్ కోసం ఎగ్ వేయాలి కదా, ఆ టైంలో అసలు నాకు అవినాష్ది ఎగ్ వేయాలని లేకుండే, అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో నాకు అర్థం కాలేదు, తీసుకెళ్ళి అవినాష్ది వేసేసిన, ఆ విషయంలోనైతే చెప్తుంది అనమాట. ఇక దాని తర్వాతకి నబీల్ని పిలుస్తారు. నబీల్ వచ్చి చెప్పేది ఏంటంటే, 9th వీక్ని నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను సార్. ఆ వీక్లో నేను సెకండ్ టైం మెగా చీఫ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే నాకు, బ్లూ టీమ్, రెడ్ టీమ్ ఈ విధంగా అన్ని గ్రూప్ టీమ్స్గా ఏర్పడ్డాయి ఆ టైంలో, కానీ కాలేకపోయా సార్ కొన్ని మిస్టేక్స్ వల్లనైతే తను చెప్పడం జరిగింది అనమాట. దాని తర్వాతకి మరి టవర్ విషయంలో, ఆ టవర్ టాస్క్ కూడా ఈ వీక్ జరిగింది కదా, ఆ టవర్ బ్రిక్స్ తీసుకొచ్చి టవర్గా ఫోల్డ్ చేసి తర్వాతకి వాటిని కాపాడుకోవడం, వేరే వాళ్ళు బాల్స్ విసిరేస్తుంటే ఆ టవర్ని ఆ విషయంలో టీషర్ట్ ఒకటి పైనుంచి వేసుకొని వచ్చి దాన్ని ఏం చేస్తాడంటే ఇలా అని ఆ బాల్స్ ఆపిపోతాడు. అనబోయి వాళ్ళు బాల్స్తో కొట్టలేదు, కంప్లీట్గా 3 times నబీలే తన టవర్ని తను కూల్ చేసుకుంటాడు. ఇలా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికైతే సగం టవర్ కంప్లీట్గా
ఆ విధంగా అయితే కూల్ చేసుకుంటాడు, హాఫ్కి ఎక్కువగా కూల్ చేస్తాడు అనమాట. అది చూపిస్తాడు, అవాక్ అవుతారు. అక్కడ కూడా ఎవరికి అర్థం కాలే, అప్పుడు బాల్సే తగినేంలే అనుకుంటారు, కానీ ఇప్పుడు క్లియర్గా చూపించేసరికల్లా నవీల్ ఆ విధంగా సారీ గౌతమ్ అని అంటే పర్లేదు ఓకే అనేసి గౌతమ్ అంటాడు. ఆ రకంగా అది అయిపోతుంది. తర్వాతకి మరి 15 లక్షల చెక్ మీద 15 lakhs రాసావు, మళ్ళీ ఎందుకు అది క్రష్ చేసేసావు అంటే అంటే ఫస్ట్ సెల్ఫిష్గా అనుకున్నాను, సెల్ఫిష్గా రాశాను సార్, కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరం చూస్తే వద్దులే క్రష్ చేసేద్దామని అనిపించింది, అందుకే క్రష్ చేశానంట. ఇక ఆ రకంగా చెప్తాడు. సెల్ఫిష్ ఉండాలి కదా నవీల్, ఇట్లాంటి అవకాశం మళ్ళీ వస్తుందా, ఫైనలిస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేవాడివి కదా, అసలు నువ్వు విన్నర్ అవ్వాలనుకున్నా, లేదంటే అవ్వాలనుకున్నా సార్ ఖచ్చితంగా నేను విన్నర్ అవ్వాలి అనే విధంగా చెప్తాడు. విన్నర్ అవ్వాలనుకుంటే సెల్ఫిష్గానే ఉండాలి నవీల్, మళ్ళీ ఎట్లా నువ్వు వేసుకున్నట్టుగైతే ఆ రకంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా నబీల్ది కంప్లీట్ అవుతుంది. తర్వాతకి విష్ణుప్రియ, ఇక విష్ణుప్రియది వస్తుంది అనమాట. విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి నువ్వు ఏ విషయంలో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు విష్ణుప్రియ అంటే, సార్ నాది ఒక వీక్ కాదు సార్, 6th week నుంచి చూస్తే 11th week వరకు అయితే నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను మామూలుగానే నాది ఫ్లర్టింగ్ చేసే నేచర్ సార్ నాది అన్నది. ఒక్కసారిగా నేనైతే షాక్ అయినా. నాది ఫ్లర్టింగ్ చేసే నేచర్ సార్ నాది యాక్చువల్లీ. అయితే నాకు ఇక్కడ పృథ్వీ చాలా క్యూట్గా కనిపించిండు, నేను పృథ్వీని ఫ్లర్ట్ చేయాలని ఫిక్స్ అయినా. అయ్యి ఇక ఎక్స్ట్రాగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా పృథ్వీని ఫ్లర్ట్ చేసిన. దాని కారణంగా పృథ్వీ వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళ గెస్ట్లు అందరూ కూడా సింపతి గేమ్ ఆడుతున్నావా విష్ణు, సింపతి గేమ్ ఆడుతున్నావా పృథ్వీ అన్నారు. అది నాకు అర్థం కాలేదు. నాకు అర్థమయ్యే లోపల తను ఎలిమినేట్ అయిపోయాడు అనే విధంగా చెప్పింది. నేనైతే షాక్ అయినా నిజంగా. ఫ్లర్టింగ్ చేసావా మేడం అనిపించింది. ఈ విషయం ఎవరో మధ్యలో ఎవరో చెప్పిరబ్బా, నాకు సరిగ్గా గుర్తులేదు, ఎవరో అన్నారు వచ్చి పృథ్వీతోటి. పృథ్వీ అసలు విష్ణు గురించి నీకు క్లియర్గా తెలుసా ఏందనేది అంటే ఏం చెప్పినా నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఎవరో చెప్పారు, మొత్తానికి ఇది రిమైండ్ చేసారు. అయ్యి వాళ్ళది అట్లే నా బుర్రకి. అంటే విష్ణు బయట కూడా ఇలాంటి ఫ్లర్టింగ్ చేస్తుందా అంటే నా నేచరే ఫ్లర్టింగ్ చేసే నేచర్ సార్ అన్నది. అవాక్కైనా మామూలుగా దిర్రు అన్నది. అయ్యో విష్ణు, ఇదేదో మీ ఫాదర్ వచ్చినప్పుడు అడిగిండు, గేమ్ పరంగానే ఆడుతున్నావు కదమ్మా అంటే, లేదు నాన్న నాకు మనసులో అది ఏదో చెప్పిందబ్బా, నాకు అనిపిస్తుంది అలా, అది చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలా అన్నది. అంటే ఈ ఫ్లర్టింగ్ కూడా సిన్సియర్గా చేసుకుంటూ వచ్చిందా అని నాకు అప్పుడే అనిపించింది. ఓయమ్మా నిజంగా నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది? అయ్యాల వాళ్ళ ఫాదర్ తోటి అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ తోటి యాక్సెప్ట్ చేసినా బాగుండేది. ఫ్లర్టింగ్ చేసినా నువ్వు అది ఫ్లర్టింగ్ లాగానే లేదు కదా అసలు. ఏమో మరి ఫ్లర్టింగ్ చేసినా అంటుంది, కానీ నేను జస్ట్ ఫ్లర్టింగే చేసిన సార్, ఎక్స్ట్రా లెవెల్లో ఫ్లర్టింగ్ చేసిన, నా నేచరే అది సార్, బయట కూడా నేను అలానే ఉంటా అనేసి అన్నది. బయట అలానే ఉంటా అంత బాగానే ఉంది, కానీ అది ఫ్లర్టింగ్ చేసినట్టయితే మరి నాకైతే అనిపించలేదు. అతనికి ఒక స్లేవ్గా మారేసి అతనికి సేవలు చేసినవేమో అయితే అనిపించింది. ఫ్లర్టింగ్ చేసినట్టు ఎక్కడైనా అనిపించిందా? మీకు ఎవరికైనా అనిపించిందా ఫ్లర్టింగ్ చేసింది విష్ణుప్రియ అని? నాకైతే ఏ క్వశ్చన్ ఎక్కడ కూడా కనిపించలే. ఆ విధంగా అయితే అన్ని సర్వీసెస్ అందిస్తూ, మసాజ్ చేస్తూ, కాఫీ పెట్టి, కప్పులు కడిగి, ఇన్ని రకాలుగా చేస్తూ ఎవరు వచ్చినా అంటే ఆ ఫ్లర్టింగ్ కూడా సిన్సియర్గా చేసిందా? అతను యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఫ్లర్టింగ్ ఏనే అది ఎట్లా ఫ్లర్టింగ్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. మరి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫ్లర్టింగ్ అన్నది నా నేచరే ఫ్లర్టింగ్ చేస్తాను సార్ బాగా నేను బయట కూడా అనే విధంగా తను చెప్పింది. అది నాకు అర్థం కాదు. ఆ ఫ్లర్టింగ్ అన్నా కొద్దిగా ఎంటర్టైన్గా బయటికి అవుపడేలాగా నువ్వు సరే అట్లీస్ట్ కెమెరా దగ్గరకు వచ్చి కెమెరాలో అన్నా నేను ఫ్లర్ట్ చేస్తున్నాయని అని నువ్వు 2 మాటలు చెప్పినా ఆడియన్స్ వేరేలాగా ఫీల్ అయ్యేవారు. అదొక అంత వేరే లెవెల్ వెళ్ళిపోయేది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోదు. కానీ నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాదు ఫ్లర్టింగ్ అన్నది. అది ఫ్లర్టింగ్ అన్నదా? ఫ్లర్టింగ్ ఎట్లా అవుతుంది రా నాయన? నాకైతే అనిపిస్తుంది పోయి ఒక బానిస లాగా, ఒక స్లేవ్ లాగా వెళ్ళి మొఖాల మీద పడి, మొఖాల మీద కూర్చొని మరి నువ్వు సేవలు చేసినట్టు అనిపిస్తుంది తప్పితే అది నాకైతే ఫ్లర్టింగ్ అని అయితే అసలు ఇప్పటికీ అనిపించట్లేదు. కానీ విష్ణుప్రియ అన్నది. ఒకవేళ అలా చేసి ఉంటే నువ్వు ఆ ఫ్లర్టింగ్ని మంచిగా ఇంకా బెటర్గా చేస్తూ నువ్వు కెమెరాస్ దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు వచ్చి నేను ఇట్లా చేస్తున్నా అని ఒక మాట చెప్తే అది బాగుండేదేమో అని అయితే అనిపిస్తుంది. చేసినా నువ్వు ఇన్ని వారాలు సీజన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఫ్లర్టింగ్ ఒక 2-3 వారాలు చేసి తర్వాత ఏం ఫ్రెండ్ అసలు ఆయన వద్దన్నాడు. ఆయన యష్మి అడిగినప్పుడు నాకు అట్లాంటి ఫీలింగ్ లేదు ఆయన వద్దన్నాడు. ఒకవేళ మీరిద్దరు గూడుపుట అని మాట్లాడుకొని ఈ రకంగా ఏమైనా స్టార్ట్ చేశారా పృథ్వీ నువ్వు? మైండ్ అయితే బ్లాంక్ ఇవ్వాలి నాది. రేపు మరి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్లో ఏం చెప్తుందో చూడాలని అయితే చాలా ఆతృత పెరిగింది. ఇదేంద్ర ఒక్కసారి ఇంత పెద్ద బాంబు పేల్చింది అనిపించింది.
నువ్వు ఆ రకంగా చేసి ఉంటే బయటికి అసలు నువ్వు కన్వే చేస్తే కదమ్మా, నువ్వు కెమెరాస్ దగ్గరకు వచ్చి అట్లీస్ట్ సింగిల్గా ఉన్నప్పుడు నేను ఇట్లా చేస్తున్నా అని నువ్వు చెప్పి అటు పృథ్వీ ఒకవేళ మీరిద్దరు మాట్లాడుకుని ఉంటే ఫ్లట్టింగ్ చేసుకుంటున్నాం, మేము ఒకరినొకరు చేసుకుంటున్నాం, ఏంటంటే ఏదో కంటెంట్ కోసం చేస్తున్నావు అంటే అసలు కంటెంటే లేదు, నువ్వు ఫ్లట్టింగ్ చేసినట్టు అసలు ఆడ కంటెంటే వచ్చినట్టు అవుపలే. ఏమో కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో లేకపోతే నేను కన్ఫ్యూజ్ అయినో, నాకే చూసి 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 నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అనేది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది? విష్ణుప్రియ నేను కంప్లీట్గా పృథ్వీని ఫ్లట్టింగ్ చేసిన, నా నేచరే ఫ్లట్టింగ్ నేచర్ అనేసి అన్నది. నాకైతే అర్థం కాలే. క్యూట్గా అవపడాడు పృథ్వీ అందుకే చేసిన అన్నది నాకు ఇప్పటికే అర్థం కాలే. నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలే. నిజంగా దాన్ని ఫ్లట్టింగ్ చేసిందా, స్లేవ్గా ఆయనకి పనులు చేసి పెట్టిందా, ఎక్కడా అర్థం కాలే. మరి మీకు ఏమర్థమైందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తెలుసుకుంటా. ఈ రకంగా అయితే విష్ణుప్రియ అనేది నేనైతే షాక్ అయినా. అంటే ఈ ఫ్లట్టింగ్ను కూడా అంత సిన్సియర్గా చేసి ఇప్పుడు ఆడియన్స్కి చెప్తే ఏమొస్తుంది చెప్పు? ఆడ అట్లా చేసినట్టు కూడా అనిపించలేదు నాకు. సార్ కూడా నువ్వు భలే జెన్యున్గా చేసినావు కదమ్మా, ఇంకెందుకు దానికి ఫీల్ అవ్వడమా నెక్స్ట్ అన్నాడు. ఏమో భయ్య నాకైతే అర్థం కాలేదు నిజంగా. తర్వాతగా చూస్తే నబిల్ తర్వాత విష్ణుప్రియ ఇంకొక విషయం ఏంటంటే సార్, నేను 9th వీక్లో మెగా చీఫ్ అయిన టైంలో నన్ను 5 నామినేషన్స్ చేయమన్నారు. ఆ టైంన నబిల్ని నామినేట్ చేశా. కానీ ఫ్రెండ్షిప్ వల్ల, బాండింగ్ వల్ల నేను ఆ టైంన సరైన కారణాలు నా దగ్గర ఉన్నాయి నబిల్ని నామినేట్ చేయడానికి, కానీ సరైన కారణాలు చెప్పలేకపోయినా ఆ టైంలో అనే విధంగా అది కూడా నాకు రిగ్రెట్గా అనిపిస్తున్నాయి చెప్పింది. తర్వాత చూస్తే గౌతమ్ పిలుస్తారు. ఇక గౌతమ్, నిఖిల్ వీళ్ళు వస్తారన్నమాట. 1 by 1 వస్తారు. గౌతమ్ వచ్చినప్పుడు గౌతమ్ ఏం సంగతి మరి ఈ సంగతి ఏంటంటే నాకు week 6లో అనిపించింది సార్. అంటే మేము వచ్చిన ఆ టైంలోనే అశ్వత్థామ పేరు అదంతా నేను కొంత గందరగోళానికి లోన్ అయిపోయినా. బయట ఇదంతా నా మీద ఇట్లంతా బాగా ట్రిగ్గర్ చేశారు కదా అనేసి అనిపించింది. ట్రోల్ చేశారు ఎక్కువగా, అదంతా ఉండి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయా. బ్యాలెన్స్ తప్పున తర్వాత చిన్నగా స్టెప్ బై స్టెప్ అయితే వచ్చిన. ప్లస్ దానితో పాటు ఈ వారం సంగతి ఏంటంటే, ఈ వారంలో నిఖిల్ తోటి అదే సెకండ్ ఫైనలిస్ట్గా ఉన్న టైంలో మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా వాడుకున్న అది ఉన్నది కదా, ఆ టైంలో ఇబ్బంది అనిపించింది. అంటే ఇక దాని మీద వీడియో చూసి వీడియో క్లిప్స్ అవి వేసి అయితే చూపిస్తారనమాట. ఆ రకంగా అలా నువ్వు అనేస్తున్నావు, తర్వాత సారీ చెప్తున్నావు, అలా ఎలా ఉంటుంది గౌతమ్ అంటే కొద్దిగా క్లాస్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాతకి ఇక నిఖిల్ది నెక్స్ట్ అంటే నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ అనమాట. నిఖిల్ వస్తాడు. నిఖిల్ మరి నీది ఏంటంటే నాది అంటే నిఖిల్ చాలా తెలియగలడు, అర్థమైపోయింది. ఓహో అన్నీ వేసి తీసుకొస్తుండు, మనం పాతది ఏ వీక్ చెప్పినా కూడా మళ్ళీ వచ్చి ఈ వీక్ సంగతి ఏందంటుండు కాబట్టి వచ్చేసి నాది ఈ వీకే సార్ ప్రాబ్లం అనిపించింది. నేను గౌతమ్ తోటి అప్పుడు మూసుకొని నొక్కు అంటే నాకు మూడు లేదు అన్నప్పుడు, మూడు లేకపోతే నాకు మూడు లేదంటే మూసుకొని కూర్చో అంటాడు అనమాట. ఇప్పుడు మూడు లేదనేది కూడా తప్పేనేమో అనిపిస్తుంది. నీ ఏదో చెప్పాలేదో అబద్ధం వేస్తాడు, నాకు ఇప్పుడు మూడు లేదో అంటాడు. మరి ఏమో తర్వాతకి నేను కూడా అన్నా మూసుకొని నొక్కు అని చెప్పిన, అది నాకు తప్పు అనిపించి నేను సారీ చెప్తున్నా సార్ దాని గురించి. ప్లస్ నిన్న జరిగినటువంటి రంగుపడిది టాస్క్లో కూడా నాకు చెంప మీద కొట్టిన టైంలో కొంచెం కోపం వచ్చింది. ఆ టైంలో కూడా నాకు ఆ బాధలో నుంచి వచ్చినటువంటి ఆ బే అనేసి అన్న దానికి కూడా సారీ చెప్తున్నాను. అయితే నిఖిల్ కూడా చెప్పుకుంటాడు అనమాట. ఆ రకంగా జరిగిపోతుంది. తర్వాతకి ఏదో స్పాన్సర్ టాక్, అది మారుతి సుజుకి డిజైర్ ఆ కార్కి సంబంధించిన స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది. దాని తర్వాతకి ఇక ఎలిమినేషన్ ఫస్ట్ ఎలిమినేషన్ ఈ రోజు ఒకటి ఉంటుందని చెప్పేసి మీరందరూ గార్డెన్ ఏరియాలోకి రమ్మనగానే వీళ్ళు గార్డెన్ ఏరియాలోకి వస్తారు. గార్డెన్ ఏరియాలోకి రాగానే మొత్తం కట్అవుట్స్ పెడతారు. అంతే ఉన్న 6 members కట్అవుట్స్ పెడతారు. దాంట్లో మరి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళ కట్అవుట్ అయితే కింద పడిపోతుందని నాకు సార్ చెప్తారు. చెప్పి తర్వాతకి అవినాష్, మరి నువ్వు చూసిన దాని ప్రకారం నీకు ఉన్న అనుభవం ప్రకారం చెప్పు, నీ అంచనా ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు అవినాష్ అని చెప్పగానే కాసేపు ఆలోచించుకొని, అంటే రోహిణి టాస్కులు బాగా ఆడింది, ఎంటర్టైన్ చేసింది, అన్ని బాగా చేసింది సార్. కాకపోతే నేను కూడా ఫేస్ చేసిన లాస్ట్ వీక్ నామినేషన్స్లోకి వెళ్ళి చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత ఎంటర్టైన్ చేసినా, ఎన్ని టాస్కులు అయినా ఆడియన్స్తో మనకి కనెక్షన్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది అన్న విధంగా అయితే ఆ దృష్టిలో నేను రోహిణి అనుకుంటున్నాను సార్. రోహిణి ఎలిమినేట్ అవుతుందేమో అనేసి అంటాడు అనమాట. అన్న తర్వాత సరే చూద్దాం మరి ఆడియన్స్ ఎలా చేశారో, ఓటింగ్ ఎలా జరిగిందో చూద్దాం అనేసి నాకు సార్ 7, 6, 5, 4, 3, 2, 1 అనగానే గాలి వచ్చి రోహిణి కట్అవుట్ కింద పడిపోతుంది. ఆ రకంగా మొత్తానికి అయితే రోహిణి యు ఆర్ ఎలిమినేట్ అమ్మా, స్టేజ్ మీదకి వచ్చాను కానీ రోహిణి అందరికి బాయ్ చెప్పుకొని అయితే స్టేజ్ మీదకి వస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత హీరో విలన్
అనే బోర్డు మీద ఉంటాయి కదా, జనరల్గా ఉంటుందిగా, ఆ రకంగా పెడతారు. హీరో దాంట్లో అవినాష్, గౌతమ్ కృష్ణ అండ్ ప్రేరణ, వీళ్ళ ముగ్గురు హీరో దాంట్లో పెడుతుంది. విలన్ దాంట్లో విష్ణుప్రియ, నిఖిల్ అండ్ నబీల్. విలన్స్ కాదు కానీ నా అప్పుడప్పుడు జరిగిన చిన్న చిన్న విషయాల్లో ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి, అటు మూడు ఇటు మూడు పెట్టాలి కాబట్టి పెడుతున్నా అనేసి విష్ణుప్రియని అండ్ నిఖిల్ని, నబీల్ అయితే పెడుతుంది. విష్ణుప్రియకేమో విష్ణు నీకు నాకు కొన్ని సంఘటనలు జరిగినాయిగా, వాటి దృష్ట్యా పెడుతున్నా. నేను అవన్నీ జరిగిన సంఘటనలు కూడా అన్ని ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోతున్నా, నువ్వు కూడా అంతే బయటికి రా, బాగా అడుగేమని అయితే చెప్తుంది. చిన్న చిన్న మాటలు కొన్ని అంటావు నువ్వు, అవి అవతల వారు హర్ట్ అవుతారు, అవి కూడా అనకుండా జాగ్రత్తగా చూసుకొని అయితే చెప్తుంది విష్ణుప్రియకి. తర్వాత నిఖిల్కి వచ్చేసరికి, నిఖిల్ నువ్వు టాస్క్లో చించుతో వెళ్ళేసి, కానీ టాస్క్లు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఏదైనా సిచ్యువేషన్ జరిగితే నువ్వు అసలు అక్కడ ఇన్వాల్వ్ అవ్వవు, ఏమైనా చూస్తావు, సేఫ్గా ఉంటావేమో. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో కూడా అంతే ఓపెన్ అయ్యి ఉంటే, టాస్క్లోనే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే ఓపెన్గా ఉంటే బాగుంటుంది. ఉన్నది ఒక్క వారమే, గట్టిగా మరి ఓపెన్ అవ్వని అయితే నిఖిల్కి చెప్తుంది. నబీల్కి ఏమో, నబీల్ నువ్వు కూడా బాగా ఆడుతున్నావు, కానీ నేను వచ్చిన టైంలో ఏ స్థాయిలో ఉన్నావో ఇప్పుడు అంత లేదనిపిస్తుంది, కొంచెం బెటర్గా చూసుకొని ఇంకా ఆడు అని అయితే తను నబీల్కి చెప్తుంది. ఇటు చూస్తే అవినాష్ చూసేసరికి, అవినాష్ నువ్వు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నావు, ఇచ్చి పడేస్తున్నావు, మొత్తం గేమ్స్ కావచ్చు అన్ని రకాలుగా ఇస్తున్నావు, బాగా ఆడుతున్నావు, నీ బెస్ట్ ఇస్తున్నావు, టాస్క్లలో ఎంత ఇవ్వాలో అంత గుడ్ అని అయితే చెప్తుంది. తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చి, గౌతమ్ నువ్వు ఫైట్ చేసే విధానం కావచ్చు, నువ్వు ఆడిన విధానం కావచ్చు, హౌస్ మేట్స్తో ఉండే విధానం కావచ్చు, అన్నీ బాగున్నాయి. కాకపోతే నువ్వు సోలోగానే ఆడుకో గేమ్, కానీ ఫ్రెండ్షిప్ చేయి, ఫ్రెండ్స్గా అందరితోటి ఉండు. అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో తిరుగుతుంటావు, అటు ఇటు బట్టలు సర్దుకుంటావు ఇవి అనేసి అంటే అలా చేయవాకు, నువ్వు సోలోగా గేమ్ ఆడు, కానీ అందరితో కలిసి ఫ్రెండ్షిప్ చేయని అయితే గౌతమ్ చెప్తుంది. తర్వాతకి లేడీ టైగర్ ప్రేరణ అనేది చెప్పి, ప్రేరణ గురించి కూడా 2 మాటలు చెప్పి ముగిస్తుంది. మరి ఈ రకంగా అయితే ఇక రోహిణి ఇవాళ ఎలిమినేట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇక రేపు ఎలిమినేషన్లో ఉండేది విష్ణుప్రియ, అది క్లియర్, ఆల్రెడీ తను ఎలిమినేట్ అయ్యి కూడా బయటకు వచ్చేసింది. ఇక చూస్తే విష్ణుప్రియ, నాకు నా నేచరే ఫ్లర్టింగ్ చేసే నేచర్ సార్, నేను ఇట్లా ఎక్స్ట్రా ఫ్లర్టింగ్ అయితే చేసే అనిపించింది. 6th వీక్ నుంచి మొన్న పృథ్వీ వెళ్ళిపోయే వరకు 12th వీక్ వరకు కూడా అదే విధంగా అయితే చేసిన. ఇన్ని ఎక్కువ రోజులు చేసిన, తనని అనవసరంగా ఎక్కువ చేసానేమో, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సింపతి అన్నారు, అది నాకు కొంచెం రిగ్రెట్గా అనిపిస్తుంది సార్ అని అయితే విధంగా అయితే చెప్పింది. నేనైతే షాక్ అయినా, ఫ్లర్టింగ్ చేసే నేచర్ నేను ఫ్లర్టింగ్ చేసినట్టు, నాకైతే ఏ కోశాన్ని కూడా విష్ణుప్రియ పృథ్వీని ఫ్లర్టింగ్ చేసినట్టయితే నాకు అస్సలు అనిపించలేదు. మరి మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, ఎక్కడ అనిపించింది, ఏ రకంగా అనిపించింది. నాకైతే కంప్లీట్గా ఒక స్లేవ్ బానిసలాగా పృథ్వీకి సేవలు చేస్తున్న ప్రియారిటీ ఇవన్నీ చెప్పుకుంటూ తిరిగితే అది ఫ్లట్టింగ్ ఎట్లయితుందో మరి నాకైతే తెలియదు, ఫ్లట్టింగ్ అంటే ఏదో ఆ రకంగా అయితే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ఫ్లట్టింగ్ ఏదో కొద్దిగా క్లియర్గా చెప్తూ కెమెరాస్ నువ్వు చెప్పి ఇట్లా చేస్తున్నావు బాబు అని చెప్పుకుంటున్నా. ఆ ఫ్లట్టింగ్ చేసినా నువ్వు ఇంత కంటెంట్ ఫ్లట్టింగ్ ఎందుకు చేస్తున్నావు, ఏమైనా కంటెంట్ తీసుకురా, కనీసం మరి ఆ కంటెంట్ అని తీసుకొచ్చినావు. అట్లా ఏదైనా చేసి ఉంటే అది పరిస్థితి వచ్చేదే కాదు, టాప్ 5 కాదు, నువ్వు విన్నరే అయిపోదు. ఎక్కడో నాకైతే కొద్దిగా ఎక్కడో ఆడియన్స్కి విష్ణుప్రియకి కనెక్షన్ గ్యాప్ వచ్చింది, దాని కారణంగా తనైతే టాప్ 5లో కూడా వెళ్లకుండా ముందుగానే ఎలిమినేట్ అయిపోతుంది అయితే అనిపించింది, నాకు అనిపించింది పర్సనల్గా. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.